రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. గొర్రెల కాపర్లకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని గాంధీ భవన్ ముందు వినూత్నంగా నిరసన తెలిపారు. గొర్రెలు మేకలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కార్పొరేషన్ పదవులతో పాటు మంత్రివర్గంలోనూ గొల్ల కురుమలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్ల కురుమలకు పదవులు కేటాయింపులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఇవాళ ఏపీలో యువత పోరు పేరిట రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించనుంది. నిరుద్యోగ భృతి విడుదల, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, మెగా డిఎస్సిలో 16,000 టీచర్ పోస్టులు భర్తీ వంటి సూపర్ 6 ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిరసనలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అమరావతి, తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం వంటి పలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు సమర్పణతో ఈ కార్యక్రమం జరగనుంది. వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ ఈ నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ. ఏదైతే యువత సమస్యలపై అయితే వైసీపీ పోరాటానికి అయితే మాత్రం సిద్ధమైనట్టుగా మనకు తెలియవచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే విద్యార్థులకు కావచ్చు, లేదంటే యువతకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం, దీనిపై అయితే మాత్రం స్పష్టత లేకపోవడం, అదేవిధంగా ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమైందంటూ కూడా వైసీపీ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అయితే కలెక్టరేట్ల వద్ద వీళ్ళు పోరుబాటు అయితే పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా మొత్తం ఇటు కలెక్టరేట్ వద్ద వచ్చి యువత పోరుగా కూడా దీన్ని సంబోధించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా మోసం చేశారని, దీనిపై కూడా ఇప్పటికీ కూడా కనీసం స్పందన లేకపోవడం చూస్తుంటే కనుక కూటమి ప్రభుత్వం విద్యార్థులని, యువతను అయితే మొత్తం మోసం చేసినట్టుగా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు ప్రతి నిరుద్యోగికి చదువు పూర్తయిన తర్వాత నిరుద్యోగంతో ఉన్నటువంటి విద్యార్థికి 3,000 రూపాయలు వృత్తి ఇస్తామంటూ కూడా ఇచ్చిన హామీని కూడా వీళ్ళైతే కనుక నిలబెట్టుకోలేదు. కనీసం దానిపై కూడా కనీసం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం కూడా విస్మయంగా కూడా కనిపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే ఏడాదిగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన వృత్తి ఇప్పటి వరకు చెల్లించకపోవడం, అదేవిధంగా చూసుకున్నట్టుగా ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు నారా లోకేష్ కూడా విద్యార్థుల సమస్యలను అయితే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వైసీపీ నేతలందరూ కూడా, వైసీపీ మొత్తం యువత అంతా కూడా ఈ రోజు విశాఖ కలెక్టరేట్ల వద్ద అయితే కనుక పోరాటం చేపట్టారు. అనంతరం విశాఖ కలెక్టరేట్ల వద్ద అయితే కనుక కలెక్టరేట్ వీళ్ళు ఒక పత్రాన్ని కూడా ఇచ్చే విధంగా కూడా వీళ్ళంతా కూడా సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంతో అయితే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వైసీపీ అదేవిధంగా ఒత్తిడి చేపట్టిన నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే వివిధ అంశాలపై ఇప్పటికే ఎన్ని నిరసనలు చేపట్టినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చేమకుట్టినట్టు కూడా లేదు అంటూ కూడా అయితే యువత అయితే పోరాట పట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే యువత చేపట్టినటువంటి ఈ పోరాటపై అయితే మాత్రం టీడీపీ నేతలు పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మేము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాము, అదేవిధంగా తల్లుల ఖాతాలో తల్లికి వందనం కూడా ఇచ్చామంటూ చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇది యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి కూడా సంవత్సరం గడువు పూర్తయినప్పటికీ కూడా దీనిలో కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అయితే మొత్తం కనీసం విఫలం అవడం అయితే ఈ యువతను మోసం చేయడం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఒకే దశలో 5 నెలల్లో గరిష్టాన్ని తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరింది. ఇక ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా S&P 500 ఫ్యూచర్ సూచీ 0.5%, నాస్డాక్ ఫ్యూచర్స్ 0.6% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1% తగ్గి $3,363గా ఉంది. ఈ ప్రభావం భారత మార్కెట్ల సైనా పడే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యోమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్కు వెళ్లే ఎగుమతులు తగ్గుతున్నాయని, యుద్ధం మరింత తీవ్రమైతే పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు భావిస్తున్నారు.